పొద్దుగాల పొగ మంచు కమ్మేస్తుంది. అటు పైటీలు ఓ గంట సేపట్ల తిరిగొద్దామంటే ఎండ సరసుడు, పొద్దుగాలన్నా పోదామంటే చలి సపరిచ్చుడు. ఎక్కడ లేని తిప్పలైతుంది జనాలకు. ఇంకో నెల అయితే దినం ఎండల ముచ్చట్లే ఉంటాయి గాని ఇప్పటికైతే గా చలి సంగతి ఏందో పొగ మంచు ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. ఈ పొగ మంచు చేయంగా పొద్దున్నదానికైంది తెలవట్లేదు, తెలంగాణకైంది తెలవట్లేదు. దగ్గరికి పోయిందనక కండ్ల ముంగట ఏముందో కూడా తెలవట్లేదు. పబ్లిక్ కు ఖమ్మంను గమ్మేసింది, శ్రీకాకుళం పబ్లిక్ ను సిక్కులో పెడుతుంది, అనంతపురంలో అంతులేని మంచు పడుతుంది. పొద్దుగాల నడుచుకుంటూ పోయేటి పబ్లిక్ పడేటి తిప్పలైతే చిన్నగా లేదనుకో రాదు. డైలీ వాకింగ్ వస్తాము కానీ 10 years ఇంకా వస్తున్నాము కానీ ఇంత ఫాగ్ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చాలా ఫాగ్ ఉంది, కనీసం 10 అడుగుల దూరంలో కూడా ఏమీ కనిపిస్తలేదు. చాలా ఫాగ్ ఎక్కువ ఉంది. హిందూపూర్ చూస్తుంటే ఇంత ఎప్పుడు నేను చూడలేదు హిందూపూర్లో. వీళ్ళు 10 ఏళ్ల సందికి ఇట్లా పొద్దుగాల లేచి నడుచుకుంటూ పోతున్నట, కానీ ఇంతకు మునుపు ఎప్పుడు లేదంటూ ఇంత పొగ మంచు 10 అడుగుల దూరం లేవుందో కూడా తెలుస్తలేదట. గంత పొద్దెక్కిందాక పొగ మంచు ఒవ్వులు లేదు, సూర్యన్న బయటకు వచ్చులు లేదు, చలి దగ్గులు లేదు. హిందూపురంలో గమ్మిన పొగ మంచుతోని కాలు పెట్టిన దానిక కూడా కాళ్ళ కింద ఏముందో తెలవట్లేదట. తొవల పొంటి నడుచుకుంటూ పోయేటోళ్ళు కానొస్తలేదు, వచ్చిపోయేటి బండ్లు కానొస్తలేవు. ఎదురుంగొచ్చేటి లైట్ బుగ్గల ఎలుగుల్ని చూసి ఏదో వస్తుంది అనుకోవాలి తప్పితే దగ్గరికి వచ్చిందనక గుడ్డి దీపం పట్టుకొని ఉన్నట్టే అవుతుందట మొగుల మీదంగా కురుస్తున్న మంచుతోని. దేశం మొత్తం ఇటనే ఉన్నది. గాలి మోటార్లకు కూడా తిప్పలైతుంది. గన్నవరం గాలి మోటార్ల డిపోలో దిగాల్సిన విమానం పొగ మంచు చేయంగా రన్వే గాండ్ దాకా రాజమండ్రికెళ్ళ పంపించారట అధికారులు. ఇగేటు శివరాత్రితోని శివ అనుకుంటా సలిపోతుంది, సలెంబడే మంచు కూడా పోతుంది. గాని అప్పటి వరకైతే వచ్చే కాడ పోయే కాడ జనంత పైలం మళ్ళా.